చూడండి కాలిపోయిన సామాన్ అయితే వీళ్ళు తీసి మొత్తం దగ్గర పెడుతున్నారు. చూడండి పాప వీళ్ళకైతే ఏం నాకైతే ఎవరు ఉన్నది బిడ్డలు పెళ్లి చేసిన ఉన్నది ఒకటే బిడ్డ. ఈ పాప అయితే చదువుకోవడానికి ఏమైతే 10th సర్టిఫికేట్స్ కాలిపోయాయని చెప్తుంది. చూడండి వీళ్ళ ఆవేదన ఎవరికి చెప్పాలి, మా గోడు ఎవరితో చెప్పాలి, ఏం చేయాలి బాధ. ఇంట్లో లేరా మీరు కాలినప్పుడు? ఇంట్లో లేరా? అమ్మాయి ఒక్క ఆమెనే ఉన్నది, లేబర్ పనికి పోతుంది. ఆమె ఒక్క ఆమెనే ఉండి అది కూడా వాళ్ళు చచ్చిపోతుండే ఇరగొట్టి తీసిండ్రు. ఆ పిల్లలు డోర్ ఇరగొట్టి తీసిర్రా? పిల్ల లోపల ఉండిపోయిందా? అనుకున్నది. ఎవరు ఈ పిల్లనా? మా అక్క. ఈ పిల్ల ఒక్కటే ఇంట్లో ఉంది? ఇద్దరే ఉంటారా ఇంట్లో? అవునా? ఇద్దరు ఆడపిల్లల పెళ్లి అయిపోయింది, ఒక పిల్ల ఉంది ఇంకా. అమ్మాయి పెళ్లి సామాన్ జమ చేస్తుంది, డబ్బులు జమ చేస్తుంది, బంగారం ఉంది, అన్ని కాలిపోయినాయి. ఆ బంగారం కోసమే ఎక్కి ఎల్లు కూడా ఇక కోసుకుపోయినాయి 3-4 రోజుల నుంచి. కనిపించలే బంగారం? ఏడ దొరుకుతున్నది? ఇంకేడ ఇంత మంట దొరుకుతుంది? అన్ని బూడిదైపోయినాయి. బూడిదైపోయింది, దొరుకుతలేదు, ఏం లేదు. కొంచెం అన్న దొరికితే ఏదైనా అవుతుందని. అదేలే. ఏమన్నారు? వచ్చిర్రా రాజకీయ నాయకులు ఎవరైనా? వచ్చిండ్రు. ఏమన్నారు? చూస్తా అన్నారు. చెప్పిర్రా? మీరు మీ ప్రాబ్లం చెప్పిర్రా? వాళ్ళు వచ్చినప్పుడు మీరు చెప్పుకోవాలి మీ ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా మీకు ఏం కావాలి ఏం లేదన్నది. వాళ్ళకి చెప్పుకుంటేనే వాళ్ళకి తెలుస్తుంది. మీరు చెప్పకుండా సైలెంట్గా నించున్నారు అనుకో ఏం అర్థం కాదు వాళ్ళకి. అన్నం పెట్టిర్రా మరి మీకు? ఎన్ని రోజులైంది ఇప్పటికి ఖాళీ? 3 రోజులైందా? 3 రోజుల నుంచి బయటనే అన్నం తింటారు. మా అక్క కోసం 2 గిన్నెలు. మీరేడు ఉంటారు? అక్కడ రాజీవ్ గాంధీ నగర్ లో ఉంటా. మీ అక్క కోసం వచ్చారు మీరు? ఇవన్నీ మీరు పట్టుకొచ్చారు గిన్నెలు? టిఫిన్ అది చాయ్ అది తెచ్చి ఇస్తున్నా. అక్క కోసం తెచ్చిర్రు మీరు? సర్లేండి, ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది మీకు. ప్రజలు చూస్తున్నారు కదా. న్యాయం జరుగుతుందిలేండి, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా, గవర్నమెంట్ వాళ్ళు కూడా అంతా చూసుకొని న్యాయం చేస్తారు. ఇంతమందికి అన్యాయం జరిగింది కదా, న్యాయం చేస్తారు. కొంచెం వెయిట్ చేయండి, ఎట్లనో కొంచెం అడ్జస్ట్ అవ్వండి 2 రోజులు. అంటే వర్షం వస్తే కూడా అట్లనే నానుకుంటా కూర్చో.